హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీకు డిజైనర్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. అలాగే హ్యాండ్స్ కూడా ఫిష్ కట్ చూపిస్తున్నానండి. హ్యాండ్స్ ఫస్ట్ మీకు కొలత బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, చాలామంది అడుగుతున్నారు, మెజర్మెంట్ చెప్తున్నారు అక్క, బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అనేసి. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపిస్తూనే ఉంటానండి. బ్యాక్ పార్ట్ పై వైపు ఉండేలాగా పరుచుకుని ఒకవైపు చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోండి. ఇలాగా ఇది వచ్చేసి 19 ఇంచులు వచ్చింది కదా. బ్యాక్ 19, ఫ్రంట్ పార్ట్ 19, మొత్తం 38 సైజ్ అండి ఇది. అలాగే షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ ఈ నడుము వరకు పొడవు చూసుకోండి, 14 ఇంచుల పొడవు ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కొలతలతో మనం బ్లౌజ్ కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఒక్క ఫోల్డ్ చేసుకోవాలి. మామూలు బ్లౌజ్కి మనం ఫోల్డ్ చేసుకున్నట్టుగానే ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపున క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పొడవండి ఎగ్జాక్ట్ 14 ఇంచులు వచ్చింది కదా. 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుంటే 15 ఇంచులు. మీ బ్లౌజ్ పొడవు ఎంతైనా అవనివ్వండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేప్కి పై వైపున పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 19 ఇంచులు వచ్చింది కదా. ఓన్లీ బ్యాక్ పార్ట్ 19 ఇంచులలో సగం, ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 19 ఇంచులలో సగం 9.5 ఇంచులు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అంటే మన వైపు నుంచి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజేనండి. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 15 ఇంచుల పొడవు ఉండేలాగా కరెక్ట్గా పై వైపున మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్స్ రెండింటిని బేస్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు, స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నింటినీ కలిపితే మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు మధ్యలో ఏమీ అర్థం అవ్వదు, మీరు వీడియో చూసినా కూడా వేస్ట్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడైతే మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ షోల్డరు మార్క్ చేసుకుందాం. ఇది బోట్ నెక్ అంటే పూర్తిగా బోట్ నెక్ బ్లౌజ్ లాగా ఉండదు, అలానే నార్మల్ నెక్ లాగా కూడా ఉండదండి. బోట్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనం పెడుతున్న నెక్ వచ్చేసి డీప్ 4 ఇంచెస్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నెక్ విడ్త్ అనేది కాస్త తక్కువగా పెట్టుకోవాలి. ఓకేనా. మామూలుగా మీరు ఒకవేళ బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి, సపోజ్ ఒక 7 ఇంచెస్ పెడుతున్నారనుకోండి షోల్డరు, ఇక్కడ ఈ బ్లౌజ్ లాగా కుట్టుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 6.5 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మరీ ఎక్కువ షోల్డర్ పెడితే మీకు షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే నెక్ డీప్ 4 ఇంచులు పెడుతున్నాం కాబట్టి. ఒకవేళ మీరు నెక్ డీప్ 3 ఇంచులే పెట్టుకున్నట్లయితే ఆ షోల్డర్ అనేది మీరు 7 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట, సైజుని బట్టి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను షోల్డర్ విడ్త్ 3 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. అలాగే ఆర్మ్ డౌన్ కోసం కూడా 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అంటే మీరు బోట్ నెక్కు ఒకవేళ 7.5 ఇంచెస్ పెడుతున్నారనుకోండి, ఈ నెక్కు వచ్చేసరికి 7 ఇంచెస్ మీరు షోల్డర్ అనేది పెట్టాలన్నమాట. అర్థమవుతుంది కదా. అంతే, ఇంకేం లేదు, సింపుల్ ట్రిక్. కొంచెం షోల్డర్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. మామూలుగా మీరు ఒకవేళ బోట్ నెక్కి 8 ఇంచెస్ పెడుతూ ఉంటే ఈ నెక్ ఈ డిజైన్ మీరు కుట్టుకోవాలి అని అనుకున్నప్పుడు 7.5 ఇంచెస్ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్ డీప్ మనం పెంచుతున్నాం కాబట్టి. ఓకేనా. ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచులు పెట్టాం కదండి, దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచుల దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను, అంతే. మీకు ఇంకా చెప్పాలంటే ఇది సెమీ బోట్ నెక్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. ఫుల్ బోట్ నెక్ లాగా ఉండదు, అలానే ఫుల్ డీప్ లాగా కూడా ఉండదు. ఓకే, ఇప్పుడైతే పైన షోల్డర్ లైన్ దగ్గర ఆర్మ్ డౌన్ లైన్ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి 1/2 ఇంచ్ మార్కింగ్ని ఇలా క్రాస్గా నెక్ పాయింట్కి కలిపేసేయండి, అంతే. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, ఇది నెక్ డీప్ కొంచెం పెరుగుతుంది మామూలు బోట్ నెక్ బ్లౌజ్కి అయితే. ఒకవేళ మీరు బోట్ నెక్ లాగా పెట్టుకోవాలి అని అనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి డీప్. ఇక్కడ మనకి కస్టమర్ కొంచెం డీప్ పెట్టమన్నారు కాబట్టి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 4 ఇంచెస్ పెట్టాను కాబట్టి నేను షోల్డర్ 6.5 ఇంచులు పెట్టాను. ఒకవేళ డీప్ నేను 3 ఇంచెస్ పెట్టుంటే షోల్డర్ మాత్రం ఖచ్చితంగా 7 ఇంచెస్ పెట్టుండేదాన్ని, అదనమాట ఇక్కడ లాజిక్. ఓకే, ఈ 4 ఇంచెస్ దగ్గరికి ఈ నెక్ డీప్ ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం నెక్ డిజైన్ చేసుకోవడం కోసము 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి డౌను. అంటే ఇంకా ఓపెను అలా ఏమీ ఉండదండి, ఓపెన్ ఉండదు, జస్ట్ 2 ఇంచెస్. ఓకే,
2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసాం. ఇప్పుడు కింది వైపున ఇక్కడ వీపు పొడవు వచ్చేసరికి 4.5 లేదా 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను 4.5 ఇంచులు పెడుతున్నాను. 4.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 3 లేదా 3.5 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు మార్క్ చేశానండి క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటే మనకి ఆ షేప్ డ్రా చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేయొచ్చండి. నేను ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ షేప్లో డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా కింది వైపు నుంచి ఇలా రౌండ్, పై వైపు నుంచి కూడా జస్ట్ ఒక చిన్న సింపుల్ రౌండ్ లాగా డ్రా చేశాను అంతే ఇలాగా. అలాగే నెక్ మార్కింగ్ పైన అయితే అప్పుడే కట్ చేయొద్దండి. పైన ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేసేయండి. మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్స్ని కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, నీట్గా కటింగ్ వస్తుంది అనమాట. బిగినర్స్ కోసం అయితే ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మామూలుగా వచ్చేసి ఇక్కడ నేను ఫిష్ కట్ అని చెప్పాను కదా, హ్యాండ్స్, దానికోసం అయితే క్లాత్ కాస్త ఎక్కువే పడుతుందండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కానీ కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది. అందుకోసం ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్లో ఈ చివరన ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మామూలుగా మీరు నార్మల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసి మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను హ్యాండ్స్ తీద్దాం అనుకుంటున్నానండి. ఫిష్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కింది వైపుకి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. మీ వీలుని బట్టి ఎటువైపునైనా సరే ఫ్రంట్ పార్ట్ని కట్ చేయొచ్చండి. క్రాస్గా కావాలి అనుకుంటే పెట్టొచ్చు, కానీ క్రాస్ కన్నా కూడా నార్మల్గా పెడితేనే బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్కి. ఓకే, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్క్ చేసేయండి. ఇది నార్మల్ బ్లౌజెస్కి వచ్చినట్టుగానే షేప్ బెల్ట్ అన్నీ ఉంటుందండి. ప్రిన్సెస్ కట్ కూడా కాదు, ఫ్రంట్ పార్ట్ అంతా నార్మల్ కట్టే. ఈ ఆర్మ్ రౌండ్ అంతా కూడా ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే మార్క్ చేయండి. ఈ నెక్ పాయింట్ దగ్గర మాత్రం గుర్తుండడం కోసం లైన్ కాస్త పైకి పొడిగించండి. ఇలా చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను నెక్ డీప్ లైన్ ఇలా డ్రా చేసుకోమన్నాను కదా, ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేయండి. క్రాస్గా అటు ఇటు పెట్టకుండా స్కేల్ తోటి స్ట్రైట్గా డ్రా చేయండి. ఇది ఫ్రంట్ నెక్ డౌన్ కోసం అన్నమాట. ఓకే, ఈ లైన్ పైన కూడా ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ ఉండేలాగా పెట్టండి. 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా పెట్టొద్దండి. కాస్త డీప్ కావాలనుకుంటే 4.5 కూడా పెట్టుకోవచ్చు, కానీ అంతకన్నా డీప్ పెట్టొద్దు. 4 ఇంచెస్. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా ఈ లైన్ వైపుకి పొడిగించండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నెక్ రౌండ్ షేప్ని ఇస్తే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ నెక్ షేప్ కూడా డ్రా చేసేసాను. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, బోట్ నెక్స్కి వచ్చేసరికి కొంచెం పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా కాస్త లోతు ఎక్కువగానే డ్రా చేయాలి. నార్మల్ బ్లౌజెస్ కన్నా బోట్ నెక్స్కి కాస్త లోతు డ్రా చేసుకుంటాం ఎక్కువగా ఇలాగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కింది వైపున హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు వస్తుంది కదా, ఇక్కడ 1.5 లేదా 2 ఇంచులు మార్క్ చేసుకోండి కింది వైపు లైన్ దగ్గర నుంచి. ఈ రెండో చివరన వచ్చేసరికి 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. 3/4 ఇంచ్ అయినా పెట్టొచ్చండి. అలాగే ఇందాక మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ లెంత్ 14 పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ యొక్క లెంత్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించేసి 13 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఈ బ్లౌజ్ కటింగ్ చేసేస్తున్నాను.
ఓకే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మిగిలినటువంటి క్లాత్ పైన హ్యాండ్స్ ఫిష్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కూడా క్లాత్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. మనకి 2 హ్యాండ్స్ రావాలి కదా అన్నట్టు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మీ వైపుకే ఉండేలాగా పెట్టుకోండి. కింది వైపున ఈ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. అంటే లోపల ఫోల్డింగ్స్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, దానికోసం అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు మీరు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అంత పొడవు పెట్టేసుకోండి. లేదా కొలత బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర, ఈ హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూద్దాం. ఎగ్జాక్ట్ పొడవు చూసుకోవాలి. షోల్డర్ ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఇది వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉందండి. 5 ఇంచెస్కి ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే స్టిచెస్ కోసం కావాలి కదా, దానికోసం 6 ఇంచులు హ్యాండ్ పొడవు పెడుతున్నాను. అలాగే ఇక్కడ ఫిష్ కట్ అని చెప్పుకున్నాం కదా, దానికోసం 2 ఇంచులు విడ్త్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని వేస్ట్ చేసుకుంటూ ఒక చిన్న బాక్స్ లాగా డ్రా చేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ లైన్ పైన డైరెక్ట్గా మనం కొలత హ్యాండ్ పెట్టేసి ఈ లైన్ మీద నుంచి మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అంతే. ఓకే, ఈ విధంగా హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసి లూజుల దగ్గర మార్క్ చేసేసుకోండి. చంక డౌన్ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. పొడవు మార్కింగ్ ఎలాగో ఉంది కాబట్టి ఓ మార్కింగ్ అలా డ్రా చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగ్స్ కదా, సైడ్ స్టిచెస్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని క్రాస్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ మాత్రం 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా, ఇంకంతా నార్మల్ హ్యాండ్ కటింగేనండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న ఈ పీస్ని అయితే సపరేట్గా కట్ చేసేసుకుందాము. మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎక్స్ట్రా వదులుకున్నాం చూడండి, ఆ క్లాత్తో సహా మనం కట్ చేస్తున్నాము. కింది వైపు స్టార్టింగ్ ఈ మార్జిన్ వేసాం కదా, క్రాస్ లేకుండా ఈ లైన్ కూడా కట్ చేసుకున్నాం. ఈ విధంగా వస్తుందండి మనకి పైన హ్యాండ్ రౌండ్. ఇప్పుడు కింది వైపున ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, లైన్ పైన 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. లేదా 1.5 కూడా పెట్టుకోవచ్చు. మీకు బాగా ఫిష్ కట్ ఎక్కువగా కావాలనుకుంటే 1.5 పెట్టండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర పై వైపు నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి. 3 ఇంచుల దగ్గరికి పై నుంచి మాత్రమే అండి, కింది వైపున కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఈ మార్కింగ్ ఉందో ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్గా పైకి తీయాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా పైకి తేలుతూ ఇలా డ్రా చేసుకుంటే ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేద్దాము. అలాగే స్ట్రైట్ లైన్ దగ్గర ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసేస్తున్నాను ఇలా. ఓకే, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకోవాలి మనము. ఓపెన్ చేసుకుంటే ఇవి 4 విడి పీసులుగా వస్తాయి అన్నమాట. ఓకే, చూడండి ఈ విధంగా. ఇది మనకు ఒక ఫిష్ ఆకారంలో ఉంది, చూసారా? మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను. 4 లేయర్స్గా ఉంటాయి ఇవి. ఒక్కొక్క హ్యాండ్కి 2 పీసెస్ అన్నట్టు. ఇప్పుడు మనం టక్స్లు పెట్టుకున్నాం చూడండి, ఈ టక్స్లు 2 పీసులు తీసుకుని ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకుని జాయింట్ చేసుకుంటే మనకి ఫిష్ కట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇంతే. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ బ్యాక్ నెక్ని కూడా ఈ హోల్ ఏదైతే ఉందో హోల్ని కూడా కట్ చేసేసుకుని నెక్ కూడా కట్ చేసేయచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, మనం ఇక్కడ ఈ బోట్ నెక్ బ్లౌజే, కాకపోతే బోట్ నెక్ బ్లౌజ్కి కాస్త నెక్ డీప్ పెంచాం కాబట్టి షోల్డర్ విడ్త్ అనేది తగ్గించాను. విడ్త్ తగ్గించడం అంటే మామూలు బోట్ నెక్ అనుకోండి, ఒక 7 ఇంచులు బోట్ నెక్ పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ నెక్ డీప్ పెట్టాం కాబట్టి నేను 6.5 ఇంచుల మాత్రమే షోల్డర్ అనేది పెట్టి నెక్ డీప్ 4 ఇంచులు పెట్టానండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, జస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ నా వైపుకే ఉందండి. దీనికి వచ్చేసి ఒకవైపున పెద్ద బార్డరు, ఒకవైపున చిన్న బార్డర్ వచ్చింది. 2 వైపులా పెద్ద బార్డర్స్ వచ్చుంటే 2 బార్డర్స్ మనకి హ్యాండ్స్కి సరిపోయి ఉండేటివి, కానీ మనకు అలా ఇవ్వలేదు.
ఇక్కడైతే చిన్న బార్డర్ ఇచ్చిన వైపు కింది వైపున నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి. ముందు కట్ చేసిన లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసేసాను. అలాగే ఒకసారి మనం అన్ని క్లాత్లు ప్లేస్ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు చూసుకుని కట్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్స్కి బార్డర్ అయితే సరిపోవట్లేదండి, పెద్ద బార్డరు. ఎందుకంటే మామూలు హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఫిష్ కట్ అనేసరికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి బార్డర్స్లో మనకి హ్యాండ్స్ రావట్లేదు. ఆ బార్డర్ని పైపింగ్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ని ఇలా అరేంజ్ చేసేసాను. ఈ చివరన హ్యాండ్స్ వస్తాయన్నమాట, అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు డౌట్ అనేది రాకుండా వివరంగా అర్థమవుతుందన్నమాట. నేను చెప్పడం కన్నా కూడా మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ మిగిలి ఉంది చూడండి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్లు వస్తాయి అన్నమాట. ఓకే, ఫ్రంట్ పార్ట్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ కూడా వీలైనంత వరకు వేస్ట్ అవ్వకుండా చూడండి. ఈ ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత పై వైపు ఉన్న క్లాత్లో మనకి షేప్ బెల్ట్లు వస్తాయి. ఈ ఫ్రంట్ పార్ట్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి. హ్యాండ్స్కి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే నార్మల్ హ్యాండ్ అయితే సరిపోతుంది, ఫిష్ కట్కి అయితే సరిపోవట్లేదు కాబట్టి చూడండి నేను క్లాత్ని ఎలా వేస్తున్నాను. 4 మడతల మీద అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకుని అవసరమైనంత వరకు మాత్రమే కట్ చేసుకుందాం. క్లాత్ అంతా వేస్ట్ చేసుకోకూడదు కదా, మనకి మళ్ళీ బ్లౌజ్ నెక్కి పైపింగ్ చేయాలంటే క్లాత్ ఉండాలి కాబట్టి క్లాత్ అంతా వేస్ట్ చేయొద్దు. సరిపోయినంత వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను నేను. క్లాత్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద ఉందండి, హ్యాండ్స్ 4 లేయర్స్గా రావాలి కాబట్టి లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేస్తున్నాను. ఇంతే చూడండి 4 పీసెస్. ఓకేనా. బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా షేప్ బెల్ట్లు ఇవన్నీ నార్మల్ బ్లౌజ్కి తీసిన విధంగానే తీసుకోవాలి. బ్యాక్ బెల్ట్ అయినా సరే. బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క లూజ్ ఎంతైతే పెడతామో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం మొత్తం 10.5 ఇంచులు పెట్టాం కదా, ఎగ్జాక్ట్ 9.5. స్టిచ్చింగ్ కోసం ఒక 2 ఇంచులు కలుపుకుని మొత్తం 11.5 పెట్టామండి. అలాగే హైట్ వచ్చేసి 1.5 ఉండేలాగా చూసుకుని స్ట్రైట్గా కట్ చేసేయండి. చెప్పాను కదా నార్మల్ బ్లౌజెస్కి తీసుకున్న విధంగానే బ్యాక్ బెల్ట్ని తీసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇవి 2 పీసెస్గా వస్తాయి. వీటిని మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంతైతే ఎగ్జాక్ట్ పెడతామో, అంటే చెస్ట్ లూజ్ 9.5 ఎగ్జాక్ట్ పెట్టాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని షేప్ బెల్ట్ లూజు అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. జస్ట్ ఉజ్జాయింపుగా తీస్తున్నాను అంతే. షేప్ బెల్ట్ రౌండ్ అంతా మనము బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాము. మీరు మెడపీస్ వేయాలనుకుంటే మామూలుగా మెడపీసులు కట్ చేసుకుంటే సరిపోతుందండి. షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్కి అయితే నెక్కి పైపింగ్ చేస్తానండి. ఓకే, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, హుక్స్ పట్టి, కాజా పట్టి నార్మల్ బ్లౌజెస్కి తీసుకున్న విధంగానే తీసుకోవాలండి. షేప్ బెల్ట్, బ్యాక్ బెల్ట్, మెడపీసులు కావాలనుకుంటే క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.